వెల్కమ్ టు కపిల్ చిట్స్. 1,50,00,000 నెలల చిట్టి. సో టోటల్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు డివిడెండ్స్ వస్తున్నాయి. మీరు టోటల్ ఈఎంఐ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ అదేవిధంగా లాస్ట్ వరకు ఉంటే ఎలాంటి షూరిటీస్ కూడా అవసరం లేదు. సో లాస్ట్‌లో మీకు 4, 5 మంత్స్ ఉన్నా కూడా మీకు క్లోజ్ చేసేసుకొని తీసుకునే ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో షూరిటీస్ లేకుండా కూడా మీరు పేమెంట్ తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా స్టార్టింగ్‌లో లిఫ్ట్ చేసుకుంటే మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదేవిధంగా లాస్ట్ వరకు ఉంచుకుంటే మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుందండి. సో అదేవిధంగా 46 ఇయర్స్ నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. అండ్ అదేవిధంగా టోటల్ ఆన్లైన్ సిస్టమ్. సో ఇలాంటి బెస్ట్ ఆప్షన్స్ ఉన్నటువంటి చిట్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో వివరాలకు వెళ్తే 1,50,00,000 మంత్స్, 1,50,00,000 చిట్టి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో దీనికి ఏంటంటే మనకు టోటల్ ఫుల్ పేమెంట్ వచ్చేసి 2,00,000. అంటే మీకు 2,00,000ని మీరు 50 మంత్స్ 50 నెలలు కడితే మీకు ఏంటంటే 1 CR అవుతుంది. సో ఈ టోటల్ పేమెంట్ మనకేందంటే ఇది రిజిస్టర్ చిట్ ఫండ్. సో మనం కమిషన్ పోను రిమైనింగ్ అమౌంట్ మనం కట్టాల్సి ఉంటుంది. సో దానికి ఏంటంటే మనకు 1,30,000 అనేది మినిమం అమౌంట్ రావడం జరుగుతుంది. సో మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 2,00,000. సో ఏ చిట్స్ తీసుకున్నా సరే మనకు ఫస్ట్ మంత్ అండ్ థర్డ్ మంత్ అంటే ఫస్ట్ ఈఎంఐ అండ్ థర్డ్ ఈఎంఐ వచ్చేసి మీకు ఫుల్ పేమెంట్ ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా మనకు 1 ఇయర్ వరకు అప్రాక్స్ మనకి ఏంటంటే 50 మంత్స్ అండ్ 12 మంత్స్ నుంచి 15 మంత్స్ వరకు కూడా మీకు 1,30,000 ఈఎంఐ మాత్రమే వస్తుంది. సో ఇది టోటల్గా మనకి ఏంటంటే ఆన్లైన్ సిస్టమ్, డ్రా సిస్టమ్ ఉంటుందండి. సో ఈ 50 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ చిట్స్లో ఎవరికైతే మనం మినిమం బిడ్ 60 lakhs కావాలనుకున్నారో వాళ్ళు మాత్రమే మనకు ఆ స్పిన్నింగ్లోకి రావడం జరుగుతుంది. ఇది మంత్ ఎండింగ్లో ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే మంత్ ఎండింగ్లో ఒక 5 minutes యాక్షన్ టైం ఉంటుంది. యాక్షన్ టైం అప్పుడు మనకి ఏంటంటే ఈ 50 మెంబర్స్లో ఈ 60 lakhs ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే స్పిన్నింగ్ వస్తుంటారండి. సో ఆఫ్టర్ 1 month తర్వాత మీరు చిట్టి ఎప్పుడంటే అప్పుడు లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో అప్పుడు మనకేందంటే ఈఎంఐ 1,30,000 నుంచి ఇంక్రీజ్ అవుకుంటూ అంటే 131, 132 యావరేజ్‌గా మనకేందంటే వెళ్తూ లాస్ట్‌కి మనకి 50 మంత్స్ వచ్చేసి మనకి 2,00,000 అనేది అమౌంట్ రావడం జరుగుతుంది. సో బిడ్ కూడా మనకేందంటే ఈ డ్రా సిస్టమ్‌లో ఉన్నప్పటి నుంచి మనకి 60 lakhs వస్తుంది. ఆ తర్వాత ఇంక్రీజ్ అవుకుంటూ మనకు 95 lakhs దాకా వస్తుంది. టోటల్‌గా మనం చిట్స్ మొత్తంలో టోటల్‌గా మీరు పేమెంట్ చేయాల్సింది ఏంటంటే 75 lakhs అప్రాక్స్ మీరు పేమెంట్ చేస్తే మీకు 95 lakhs పేమెంట్ రావడం జరుగుతుంది. అంటే 20 lakhs దాకా మనకు ఏంటంటే ప్రాఫిట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ ఫస్ట్ టర్మ్‌లో మీరు తీసుకున్నట్లయితే వాళ్ళకు మాత్రం మీకు 0.5% అంటే ఒక 50 పైసే మాత్రమే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. ఇది బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్ కలిగినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. సో అదేవిధంగా మీరు మిడిల్‌లో తీసుకున్నట్లయితే అంటే అప్రాక్స్ మీకు ఏంటంటే 75 lakhs అప్పుడు వచ్చినప్పుడు మీరు తీసుకున్నట్లయితే మీకు 0% ఇంట్రెస్ట్ అవుతుంది. సో 0% అంటే మనకు 25 మంత్స్ ఇంకా 50% చిట్టు ఉంటుంది. సో ముందే మీరు ఏ అవసరానికైనా యూజ్ చేసుకోవచ్చు మీకు వితౌట్ ఇంట్రెస్ట్‌తోని. సో అదేవిధంగా మూవ్ అవుతూ వెళ్తే లాస్ట్ వరకు మీకు 20 lakhs అంటే మీకు బ్యాంక్‌లో పెట్టుకున్న దానికంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మనకు వర్తిస్తుందండి. సో ఓవరాల్‌గా మనకేందంటే చిట్స్ కూడా షూరిటీస్ విషయానికి వచ్చేస్తే మాత్రం మీకు ఎఫ్ఎల్ ఫ్యూచర్ లాబిలిటీని బట్టి మాత్రమే మీకు షూరిటీస్ అనేది తీసుకోబడుతుంది. సో మీరు స్టార్టింగ్‌లోనే తీసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, బిజినెస్ వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేస్తుంది కంపెనీ. సో ఎవరినైనా మీరు పెట్టి పేమెంట్ తీసుకోవచ్చు. సో ఆప్షనల్ ఉంది. సో అదేవిధంగా ఓన్లీ షూరిటీసే కాకుండా మీకు మార్టిగేజ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. అండ్ అదేవిధంగా చిట్ టు చిట్ అంటే 2 చిట్స్ తీసుకున్నప్పుడు ఒక 50% మీరు మూవ్ అయిన తర్వాత ఒక చిట్ నుంచి మరొక చిట్ పెట్టుకునే ఆప్షన్ కూడా మనకు ఉంటుంది. సో అలాంటివి కూడా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్ డయల్ చేయండి. అదేవిధంగా మొదటిసారి మా ఛానల్‌ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ ఉన్న వారికి అండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసే వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. థాంక్ యూ.